తెచ్చినప్పుడు తెస్తా. సంగీత తీయడం కాదు, అందంగా తీయాలి, సరేనా? ఏం వీడియో? Hi guys, hope you're all doing great. I know it's been so long. నేను నాకు లాంగ్ లెంత్ వీడియో చేసి నేనే అనుకున్న వీడియో ఎడిట్ చేసినప్పుడు చాలా డేస్ అయిపోయింది అని చెప్పేసి, బట్ దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఇట్స్ లైక్ ఒక 20 years డ్రీమ్ మాది. సో ఫైనల్లీ వీ హ్యావ్ డన్ దాట్. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా మళ్ళీ ఒక 20 years తర్వాత ఒకవేళ మేము చూసుకోవాలి అని అనుకుంటే చూడ్డానికి ఉండాలి అని చెప్పి మేము ఈ వీడియో చేసాము. అండ్ ఇప్పటి వరకు చూసింది మీరు మా పాత ఇల్లు. కొంచెం బాధ అనిపించింది ఇల్లు కూలగొట్టినందుకు, బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మళ్ళీ మేము మా కొత్త ఇంట్లోకి వెళ్తున్నామని. సో కన్స్ట్రక్షన్ వర్క్ అంతా మొత్తం ఇల్లంతా కాంట్రాక్ట్ మేము మా మామకే ఇచ్చాము. డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. అండ్ ఇక్కడ అయితే మేము ఇంటి పూజ స్టార్ట్ చేసినాం. పూజ స్టార్ట్ చేసి కొంచెం ఫస్ట్ కూలగొట్టి దాని తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను, జస్ట్ వాచ్. సో యా, మా ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్ అలా అయిందనమాట. ఇట్ ఆల్మోస్ట్ టుక్ 8 months ఆఫ్ టైమ్ అండ్ ద అవుట్పుట్ వాజ్ సో డామ్ గుడ్. ఇక్కడ ఏంటంటే మా ఇంటి ఫంక్షన్కి మేము కార్డ్స్ ప్రింట్ చేయించాము. సో అది మా అక్కని ఓపెన్ చేయమంటే చాలా మళ్ళీగా ఓపెన్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫైన్. నేను కూడా సర్లే ఫైన్, బాగుంటుంది అని చెప్పి ఐ వాజ్ ఆల్సో టేకింగ్ అ వీడియో. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఈ స్కూరీ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు మార్నింగ్ కూరగాయలకి పూల కోసం అని వెళ్ళి పాపం అలసిపోయి వచ్చి కూర్చున్నారు. సో ఇది ఏంటంటే మా చిన్న పిన్ని, అందరికంటే చిన్నది. వాళ్ళు మొత్తం 4 members అక్క చెల్లెళ్ళు. చిన్న పిన్ని గాజులు తీసుకొచ్చింది వాళ్ళ అక్క వాళ్ళందరికీ. సో అది చూపిస్తున్నారు. నా దగ్గర ఉన్నవి బూజు ఉన్నాయా లేకపోతే తెల్ల తెల్ల ఏంటి? అది సబ్బు. సో మీరు ఇక్కడ మా అనన్యని అబ్జర్వ్ చేయండి. దానికి ఆ గాజులు పట్టట్లేదు, బట్ స్టిల్ షీఈస్ వేరింగ్ ఎవ్రీథింగ్. అన్ని గాజులు. ఆ గాజులు బాగున్నాయి పిన్ని, లావెండర్ కలర్. అనన్య ఏంటి మీద పడిపోతుందా? సో వీళ్ళు మా పిన్ని వాళ్ళ కూతురు. సో మా పిన్ని యాక్చువల్లీ మార్నింగే వచ్చేసింది మా ఇంటికి. వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో నేనేం బిజీగా లేనని అనుకోకండి, నేను కూడా బిజీగా ఉన్నా. ఐఎమ్ మేనేజింగ్ బోత్ మై వర్క్స్. ఐఎమ్ టేకింగ్ వీడియో అండ్ ఆల్సో డూయింగ్ మై హౌస్ హోల్డ్ వర్క్స్ టు. సో మేము కూరగాయలు మార్నింగే తెచ్చి పెట్టుకున్నాము. అయితే దానికోసం కొట్లాడుతున్నారు, మళ్ళీ రేపటికల్లా ఎండిపోతాయేమో అని తడి బట్ట వేసి పెట్టమని. అండ్ మా దివ్యక్క అందరికీ మెహందీ వేస్తుంది అండ్ షీఈ్ అ మెహందీ ఆర్టిస్ట్. ఎవరికైనా కాంటాక్ట్ కావాలి అని అంటే నేను తన పేజ్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్. తెచ్చినప్పుడు తెస్తా. సంగీత తీయడం కాదు, అందంగా తీయాలి, సరేనా? అందంగా ఓకే పిన్ని, మడత పెడుతుంది కూడా నేను అందంగా తీస్తాను. గైస్, సో ఆల్రెడీ ఒక ట్రిప్ ఫుడ్ తిన్నాము. పులిహోర ఇంకా అన్నం తిన్నాం కొంచెం. ఆలుగడ్డ, టమాటా. అన్నిగానే వండుతున్నావు పిన్ని. మమ్మీ ఆలుగడ్డలు మిక్స్డ్ ఫ్రూట్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండుతున్నాము. ఇదేం మునక్కాయనే రావణం, ఇదేం మునక్కాయ తెచ్చినావు? ఇదేం మునక్కాయ తెచ్చినావు అంటున్నా. అవ షేప్ రావడానికంట ఫస్ట్ పెన్తో వేసుకుంటున్నారు. Hi friends, welcome back to our video. ఏం వీడియో? చేయనాది ఎన్నిసార్లు హాయ్ ఫ్రెండ్స్ చెప్తావు? ये देख मुद्रिका को देख. ये హిందీ వచ్చా? ये देख मुद्रिका को देख. ये देख के कैसा है देख. చీముడుగా అనిపిస్తుంది. ఇక్కడ మా పిన్ని, మా పెద్దమ్మ, మా మమ్మీ అండ్ మా ఇంకో పిన్ని నలుగురు సేమ్ శారీస్ కట్టుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు. డాడీకి
మా డాడీ వాళ్ళు పూజ చేస్తారు కదా, సో దానికోసం అని మా అమ్మమ్మ చనిపోయింది గైస్. అవి మా తాత ఒక్కడే ఉన్నాడు. సో మా అమ్మమ్మ తాత బదులు ఈ పిన్ని పెడతాను, చిన్న పిన్ని. ఎవరిని? అమ్మమ్మ ఏడుంది, ఇంకొక అమ్మమ్మ ఉందా? మా అమ్మమ్మ పేరు ఎత్తితే చాలు మా మమ్మీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. షీ ఆల్రెడీ స్టార్టెడ్ క్రైయింగ్ హియర్. గైస్ నా ముఖంలో తెచ్చి పెట్టాను చూడండి ఆలుగడ్డ కూడా. మా దివ్య ఏమన్నా? దివ్య చెప్పు ఏమన్నా? మరి అవునమ్మ చేయి పెడితే ఏదైనా అదిరిపోవాలి, కానీ అప్పుడప్పుడు కూరగాయలు కడగడం మర్చిపోతుంది. అయింది ఆల్రెడీ, టైమ్ ఈజ్ లైక్ 1:30. సో వీఆర్ హ్యావింగ్ ఫుడ్ నా. వావ్ యమ్మీ యమ్మీ వంకాయ కూడా. అమ్మి 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 నీ నోట్లో నా డమ్మి. మా కైరావ్ వచ్చాడు. ఏమో మా పెద్దక్క వాళ్ళ కొడుకు. క్యూట్ ఉన్నాడు కదా, ముద్దు ముద్దుగా. బుజులు బుజులు అన్నను అన్నను కుతులు తీయమంటున్నాడు. తీయాలా? గుంజేస్తుంది నీ కూతురు. చెయ్యి సో తినడం అంతా అయిపోయింది. ఇంకా పూలు తీసుకొచ్చినాం కదా మార్నింగ్, ఆ పూలని ఇప్పుడు డెకరేట్ చేయాలి మా ఇంటిని చాలా అందంగా. సో అది స్టార్ట్ చేసాం ఇక ఆ పని మేమైతే. జనాలు ఉన్నాయి మార్కెట్లో ఉన్నారు. అయితే ఈరోజు ఈ స్వాముడి పూజల వల్ల మస్తు రేట్లు కూడా ఉన్నాయి. పువ్వులు కొట్టప్పుడు అయితే 100 రూపాయల కేజీ వంతుది చామంతులు, ఇప్పుడైతే 200 కేజీ ఉంది. చామంతులు 15 కేజీలు చామంతులు తెచ్చినాము. బంతి పూలు 30 కేజీలు తెచ్చినాము. బంతి పూలు కేజీ 100 రూపాయలు కొన్నాము, ఒక్కొక్క కేజీ 100 తెలుసా. ఇంకా కనకాంబరాలు కొన్నాము 600 రూపాయలవి పెట్టుకోవడానికి, మనం అందరం పెట్టుకోవడానికి. జాజులు కొన్నాం 1/4 కిలో 200 కట్టి పెట్టుకుంటామని. ఇంకా అటు నుండి వచ్చి ఆ పూలన్నీ కొంతప్పటికి 6:30 అయింది. 3 గంటలకు వెళ్తే 6:30కి పూల మార్కెట్ నుంచి బయటకు వచ్చినాము. ఇంతసేపు ఎట్లా రింది, ఇంతసేపు ఎట్లా మాట్లాడింది ఇప్పుడు చూడండి గైస్. బికాస్ వచ్చింది హర్మో. నిన్ను ఇక్కడ కామెంట్స్ లో వేసుకుంటారు, ఆగు మమ్మీని కొడుతున్నావు అని. అతుక్కట్లేదా? అతుక్కోవట్లేదు గైస్, ఇంత గమ్ము పెట్టి వేసి. పిన్ని మళ్ళీ ఏం చేస్తున్నావే? వంట చేస్తుంది, పప్పుచారు అన్నం రైస్ పెడతాను. ఎన్నిసార్లు చేస్తా, అన్ని వంట దగ్గరనే ఉంటుంది గైస్ మా పిన్ని. ఇక మళ్ళీ స్టార్ట్ చేసింది పప్పుచారు వంట అన్ని. వీళ్ళేమో ఆడుకుంటున్నారు. మళ్ళీ ఆనక నాకు ఇది వేసింది, ఇది కాదు ఇది. నేను బాగా చేసిన. ఇగో ఇది మా లావణ్యకి వేసింది, ఇక ఇది ఈమె వేసింది ఆర్టిస్ట్. లేదు ఇది దివ్య వేసింది, ఇది లావణ్యకి. సరే సో గాయస్ మేము ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. సారీ ఊరికే నా మెహందీ చూపిస్తున్నందుకు, బట్ ఐ లవ్ ఇట్. సో ఇగో వినిగాడు. అరే కెమెరా మూసేసినవురా, అరే అట్లా మూస్తారా రా కెమెరాని. అరే అందంగా ఉన్నావురా నువ్వు, సూపర్ ఉన్నావురా. సరే ఆడు మా తమ్ముడు పోతుండు. ఎర్రగా ఉంది మొత్తం టెంట్ ఏంది మార్చిపోయినట్టు. ఓకే చేస్తున్నారు. ఇది సత్యనారాయణ వ్రతంకి దేవుడు పెడతారు దీంట్లో. దీనికి ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేస్తున్నారు దీనికి. ఇప్పుడు వీళ్ళు నన్ను ఎలా తిడతారో చూడండి. ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు? అసలు కంటికి కనబడలేదు, పొద్దున్న నుంచి ఏమనుకుంటున్నావు
ఫుల్ తలనొస్తుందని తినడానికి వెళ్ళిన పని చేసిన అమ్మ ఒక పువ్వు కూర్చోలే ఏం కూర్చోలేదు చెబుతా పువ్వులు గుచ్చి వెళ్ళినా పొద్దు నుంచి పని చేసిన అన్నం అంటే అయినా కూడా తిడుతున్నా. కుట్టలు వచ్చేసి 1:30 అవుతుంది అరౌండ్. సో గేట్కి పూలు లేవని చెప్పి మా డాడీ ఇక్కడ రెడీమేడ్ పంచ తెచ్చుకున్నాడు. అది కట్టుకోవడానికి హాఫ్ అన్ అవర్ నుంచి తనలాడుతున్నారు వాళ్ళు. You know what is the time now? It's exactly 2 o'clock. Exactly 2 అవుతుంది. Now సో హియర్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ హర్. మేము ఇంకా రెడీ కాలేదు, బట్ స్టిల్ మా అత్త మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చేసింది. సో ఎవ్రీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక పర్సన్ ఉండాలి. ముద్రిక ఇది పట్టుకో. తీసుకో సంగీత తీసుకో ఓం దేవీ మాధవనందదేవాస్తాత్ విశ్వరూపా ప్రథమోదనందేర్ధానాం జయనిర్వాగస్తవ ప్రతిష్ఠిత పేరు రామచంద్ర నామధీతామస్యాః ధర్మపత్నీః యమలత నామధీతా యామస్యాః కుమారస్య పుత్రికా సంధ్యారాణి నామధీతా యామస్యాః సంగీత నామధీతా యామస్యాః సాహ కుటుంబానాం సమత్రియ Only me and my sister knows how we went through. That's the reason I have cried here.
వచ్చినారా? గ్రహ దోష పరిహారార్థేన వాస్తు కళ్యాణ పొగం అయిపోయింది గాయస్, లిటరల్లీగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంత పొగ వచ్చింది. అలా ఉండే చెప్తున్నా కదా. సో అలా కళ్యాణం హోమం అయితే అయిపోయింది. దాని తర్వాత వంటలు స్టార్ట్ చేశారు. అండ్ సత్యనారాయణ వ్రతం ఒక్కటి ఉంది, అది అరౌండ్ 10:30-11 కల్లా స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు మీన్ వైల్ వంటలు స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్కి. కేసీఆర్ ముక్కు తెచ్చి పెట్టుకో అని చెప్తాను మేము. లేదా ఏ తెచ్చిండే వైట్ కలర్ కుర్చీలు ఆడ షెడ్ కింద ఉన్నాయి. కార్పెట్ సోని పిన్ ఎట్లుంది చూడు. మాట్లాడుకున్నాము. ఏ ఓన్లీ ఉప్మా ఉందా? పూరి చేసాం, ఉప్మా చేసాం. పూరి పూరేది కదా. సో ఫైనల్గా సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు మా అత్త వాళ్ళందరూ ఒక చీర కట్టుకుంటారు. మా మమ్మీ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు ఒక చీర కట్టుకొని ఉంటారు. అండ్ యునో మన ఫంక్షన్ అని ఫీల్ అయ్యి ఇలా చేయడం కూడా ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. నోచిన వారికి నోచిన వలము, చూచిన వారికి చూచిన ఫలము, శ్రీ సత్యనారాయణుని ఇష్టమైన కోరిక త్వరగా నెరవేర్చుకో. సో సక్సెస్ఫుల్గా ఫంక్షన్ అయితే అయిపోయింది. సో 2 days నుంచి నిద్ర లేదు, అందుకే ఎక్కడో అక్కడ పడుకున్నాము. యూట్యూబ్ బ్లాగ్
నా మంచి అక్క వాళ్ళు ఏం చేస్తారు చెప్పు అక్క వాళ్ళు పని చేసుకుంటుర్రా అక్క వాళ్ళు పని చేసుకుంటున్నా మేము ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇట్లా పండుకొని ఈ రేవంత్ మామ అయితే ఎప్పుడు తిండే ఫ్రెండ్స్ ఇక చూడు ఎట్లా కూర్చొని తింటున్నాం కోతిలాగా ఈమె మా సంగీత పిల్లి ఇగో ఈ ముద్రిక వాళ్ళ మమ్మీ ఈమె సంగీత అక్కడే ఉండాలి జాడు ఈమె అగో డోర్ వెనక చూడు డోర్ వెనక ఉంది హాయ్ చెప్పా బాబా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకండి అన్నం ఉడుకుతుంది బయట ఉడుకుతుంది. హాయ్ హౌ ఆర్ యు మా మమ్మీ ఏ ముద్రికాయలు బాబీ ప్రేమ బయట అన్నం అయితే చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ అన్నం అవుతుంది గ్యాస్ ఇది అన్నం ఇల్లు ఉడుస్తుంది చెత్త కూడా ఎంత వచ్చిందో ఇగో ఈ ముద్రికనే వేసింది నేను మోషన్ రోజు తెచ్చి పూలు మొత్తం చింపేసి పడేసింది ఇంకా అన్ని చూడండి ఎంత చెత్త చేసింది ఫ్రెండ్స్ ఇది ముద్రిక అదే కానీ ఇది నా బాక్స్ మంచిగా పెట్టుకునే చూడండి ఫ్రెండ్స్ నా బాక్స్ కి చూడండి మా అమ్మ అయితే బయట బాల్కనీలో కూర్చొని ఫోన్ చూస్తుంది ఏం చూస్తుందో చూపిస్తుంది చూడండి ఫోన్ చూసుకుంటుంది మా ఫంక్షన్ది పని చేసి ఫోన్ చేయడానికి వచ్చింది మా పెద్ద బాయ్ ఫ్రెండ్స్ ఇష్కివాల్ Okay, I hope everyone watched the video. If not, please go and watch it. నేను మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఫంక్షన్ వాజ్ లైక్ టూ గ్రేట్, చాలా బాగా జరిగింది అండ్ ఎవ్రీ వన్ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ అస్. ఈ ప్రౌడ్ మూమెంట్ని నేను షేర్ చేసుకోవాలి అని అంటే కొంతమంది కూడా ఉన్నారు. ఇట్స్ నాట్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ, మై సిస్టర్ అండ్ మై మామ్. ఇట్స్ జస్ట్ హ్యాపెన్ విత్ ఫ్యూ పీపుల్ ఆల్సో. Few people who helped us. Thank you so much for that. And please do like, share and subscribe to our channel. Tata, bye bye.